శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పుడు గుణత్రయ విభాగ యోగము అంటే ఈ ప్రకృతి పురుష కలయికలో ఈ ప్రకృతిలో ఏ మూడు గుణములైతే ఉన్నాయో ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి కార్యములు అంటే సకల సృష్టి యందు కూడా ఆ మూడు గుణములే ఉన్నాయి. అయితే ఈ మూడు గుణముల యొక్క స్వరూపం ఏంటిది అంటే ఈ మూడు గుణముల యొక్క స్వరూపం ఏమిటి, అవి ఏ విధంగా బంధిస్తాయి, ఆ గుణములు ఉన్నట్లుగా మనకి ఏ విధంగా ఆ గుర్తు ఆ సింబల్ ఏ విధంగా తెలుస్తుంది, ఆ గుణముతో ఉన్నప్పుడు అంటే ఎక్కువగా ప్రభావంగా ఆ గుణం ఉన్నప్పుడు శరీరం విడిచిపెట్టినప్పుడు ఎటువంటి గతి పొందుతారు జీవాత్మ, శరీరంలో ఉన్నప్పుడే ఆ గుణము ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడు పొందే ప్రయోజనం ఏమిటి, ఈ విషయాలు మనము చర్చిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఆ గుణము యొక్క స్వరూపము అది ఏ విధంగా బంధిస్తుంది అనేది మనం చూసాం. అందువలన సత్వగుణము అంటే దాని యొక్క లక్షణం స్వరూపం ఏమిటంటే ప్రకాశాత్మకం అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అర్థం. మనస్సు ప్రశాంతంగా ఆ ప్రశాంతంగా ఉంటుందని చెప్పాం కదా. అయితే ఇంత బాగుంటే అది ఎలా బంధిస్తుంది అని మనకు డౌట్ వస్తుంది. అంటే సుఖ సంగేన బధ్నాతి అంటున్నారు. అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్న వ్యక్తి సైలెన్స్, నిశ్శబ్దం కోరుకుంటారు. నిరంతరం నిశ్శబ్దం. వాళ్ళ దగ్గర చిన్న వస్తువు కింద పడింది అనుకోండి, వాళ్ళు సహించలేరు అనమాట, శాంతిని కోల్పోతారు. అందువలన ఏకాంతం కోరుకుంటారు. అది దొరకకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎక్కడో నిర్మానుష్యమైన ప్రదేశంకి వెళ్దామా, గుహలకు వెళ్ళాలి, ఎక్కడో ధ్యానం చేసుకోవాలి ఏకాంతంగా, రెండో వ్యక్తి ఉండకూడదు, ఉంటే చలించిపోతారనమాట. అంటే వాళ్ళు కావాల్సింది ఏకాంతం కోరుకుంటారు. ఇంకో సమస్య ఏంటంటే సత్వగుణ ప్రధానంగా మనసు ఎప్పుడు కూడా శాంతము ఏకాంతం కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా ఆ శబ్ద కాలుష్యం లేకుండా ఉండదు. కాబట్టి ఈ నిశ్శబ్దానికి అలవాటు పడి పూర్తిగా దానికి కూడా ఎడిక్ట్ అయినట్టు మారిపోతారన్నమాట. అందువలన బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే భయపడతారు. ఇంక ఎటువంటి కార్యక్రమాలు చేయడం అంటేనే వెనకాడతారు. ఎందుకంటే దానిలో లాట్ ఆఫ్ హీట్ ఈస్ దేర్ ఈస్ నో లైట్ అంటారు ఋషులు. మన ఋషులు ఏమంటారంటే
ఈ బాహ్య ప్రపంచంలో వెళ్ళే కొలది సో మచ్ వేడి వేడి. అందుకే వాళ్ళిద్దరు చాలా వేడివేడిగా మాట్లాడుకున్నారండి. వేడివేడి ఇడ్లీ, వేడివేడి దోశ వడల్లాగా వేడివేడిగా మాట్లాడుకున్నారండి. వేడివేడిగా అంటే గందరగోళం. దిర్ ఈజ్ నో లైట్, దాంట్లో విజ్డము జ్ఞానం ఉండదని అర్థం. ఆ విధంగా వీళ్ళేంటంటే చిన్న విషయం, అక్కడ చెప్పాం కదా, ఒక చిన్న ఐటెం వస్తువు ఏదైనా జారి పడిపోయినా వాళ్ళు సహించలేరు. ఇద్దరు వ్యక్తులు ఏవైనా మాట్లాడుతున్నా వాళ్ళకి సైలెన్స్ సైలెన్స్ మెల్లగా మెల్లగా అంటూ ఉంటారు. ఈ విషయం మనము లైబ్రరీలో గ్రంథాలయంలో చూసేవాళ్ళం. ఆ విధంగా సత్వగుణం యొక్క స్వభావం ఏంటంటే, స్వరూపం ఏంటంటే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఏకాంత తత్వాన్ని కోరుకుంటుంది. అదేవిధంగా సత్వగుణం యొక్క లక్షణం ఏంటి? నిరంతరం జ్ఞానం తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే ఆ జ్ఞాన తృప్తి కలగదు. అందువలన జ్ఞాన సంగేన చ భగ్నాతి. చూసారా, అక్కడ సుఖము అంటే ప్రశాంతత, ఇక్కడ జ్ఞానము అంటే వ్యావహారిక జ్ఞానం. అనేక రకాల జ్ఞానాలు, ఒకటి కాదు. అందువలన మీరు ఎంత తెలుసుకుంటున్నా వాటికి అంతం ఉండదు. అందువలన మీకు తృప్తి కలగదు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. నేను జ్ఞానము అని ఎందుకు అంటున్నానంటే ఆత్మజ్ఞానం కాదు, ఇది ఒక లౌకికమైనటువంటి జ్ఞానపరంగా మనము గుర్తుంచుకోవాలి. అందుకే ఈ సైంటిస్టులు, ఈ పరిశోధనలు జీవితాంతం దాని మీద అలాగ పణంగా పెట్టినా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కన్క్లూజన్కి రాలేకపోతారు. ఎందుకు? అది అంతం ఎప్పుడు అవ్వదు. కాబట్టి ఈ విధంగా ఈ జ్ఞానం కూడా వాళ్ళని బంధిస్తుంది. అనగా అంటే, ఓ అర్జున, నువ్వు శుద్ధమైనటువంటి మనసు కలిగి ఉన్నావు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూడా ఆ సత్వగుణం ప్రభావంగా ఉంటూ సాత్విక అహంకారంలోనే ఉన్నాడు అర్జున. అందుకే అనఘ అన్నాడు. ఎలా మనకు తెలుస్తుంది? ఆ జ్ఞానం తెలుసుకోవాలని కుతూహలం కలిగి ఉన్నాడు కాబట్టే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఏ భగవాన్, నీ పాదముల చెంత నేను పడి ఉన్నాను. నాకు ధర్మ అధర్మముల మధ్య వివేకం తెలియడం లేదు, మోహంలో పడిపోయాను. కాబట్టి దయతలచి కృష్ణ, నీవే నాకు శరణ్యం, ఆశ్రయం. నీవు తప్ప వేరే ఆశ్రయం అన్యత్ శరణం నాస్తి. త్వమేవ కృష్ణ, త్వమేవ శరణం మమ, నీవే నాకు ఆశ్రయము అని అక్కడ వేడుకున్నాడు స్టార్టింగ్లో. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? అర్జునుడికి సత్వగుణం ప్రధానంగా ఉన్నది కాబట్టి జ్ఞానం తెలుసుకోవాలని ఇంకా ఆ తృప్తి కలగడం లేదు. అందువలన ఇప్పుడు సత్వగుణం యొక్క స్వరూపం ఏమిటని చెప్పాం మనము? ప్రకాశకాత్మకం. ప్రకాశాత్మకం అంటే మనసు ప్రశాంతంగా సుఖమని కోరుకుంటుంది, నిశ్శబ్దాన్ని, ప్రశాంతతని. అదేవిధంగా ఏ విధంగా బంధిస్తుంది? జ్ఞాన సంగము, జ్ఞాన తృష్ణ. తృష్ణ అంటే ఎప్పటికీ తీరనిది అని అర్థం. అగ్నిలో ఎన్ని వస్తువులు వేసినా అలా కాల్చుకుంటూ దహిస్తూ ఇంకా కావాలి, ఇంకా కావాలంటది. మనకు తోడేలు ఉంటుంది, ఎంత ఆహారం తింటున్నా ఇంకా ఇంకా అంటున్నట్టు ఉంటుంది. అందువలన ఈ జ్ఞాన తృష్ణ అనే రూపంగా ఈ సత్వగుణ ప్రధానం ఉన్న వాళ్ళు కూడా జ్ఞానం తెలుసుకోవాలనే ఆ తృప్తి కలగకుండా, ఆ కోరిక తీరకుండా ఆ విధంగా కూడా వారిని బంధిస్తుంది. అయితే మరి రజోగుణం సంగతి ఏంటి? ఇప్పుడు భగవాన్ రజోగుణం నుంచి చెప్తున్నారు గురించి. రజో రాగాత్మకం విద్ధి, రజో రాగాత్మకం విద్ధి, రజో రాగాత్మకం విద్ధి, తృష్ణా సంఘ సముద్భవం, తృష్ణా సంగ సముద్భవం, తృష్ణా సంగ సముద్భవం,
తన్నిబధ్నాతి కౌంతేయ తన్నిబధ్నాతి కౌంతేయ తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం కర్మ సంగేన దేహినం కర్మ సంగేన దేహినం రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం అందువలన ఇప్పుడు రజోగుణం యొక్క స్వరూపం ఏమిటంటే ఏమిటి, అది ఏ విధంగా బంధిస్తుంది అనేది ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు. అందువలన ఈ మూడు గుణముల యొక్క విశ్లేషణ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సైన్స్ టెక్నాలజీ ప్రకారంగా విశ్లేషణ జరుగుతుంది ఇక్కడ యాక్చువల్లీ. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే రజో రాగాత్మకం విద్ధి. విద్ధి అంటే తెలుసుకొనుము, తెలుసుకో. ఏంటి తెలుసుకోవాలి అంటే రజోగుణములో అత్యంత భావోద్రేకాలు, కామ క్రోధ లోభ మోహాలు కూడా ఉంటాయి. ఎక్కువగా దురాశ, లోభి ఇవి ఉంటాయి బాగా. అందువలన ఎప్పుడు అనురాగము, అనుబంధాలు ఎక్కువ పెంచుకుంటారు. ఈ రాజసిక గుణం ఉన్నదే ఎప్పుడు చూసినా ఒక్కసారి కూడా లోపల ఉండరండి. లోపలంటే ఇంట్లోనే ఉండరు. ఇంట్లోనే ఉండలేని వ్యక్తి అంతర్ముఖంగా తనలో తను ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు బహిర్ముఖమైన అర్థం, బహిర్ముఖంగా ఉంటుంది ఎక్కువగా. సో అందువలన ఆ చుట్టూ వారు ఎక్కడ ఉంటారో అక్కడ అంతా కూడా కలకలకల జనంతో నిండిపోతుండాలి, జాతరలాగా. ఇక్కడ మనకి ఈ రజోగుణం అధికంగా ఉన్న వాళ్ళకి నిరంతరము మేడారము, సమ్మక్క సారక్క జాతరలు బాగా, ఈ బతుకమ్మ ఉన్నాయి కదా, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. డప్పులు తాళ మేళాలతోని, అజులు బజులు సౌండ్లతో, ప్రతి ధ్వనిలతో నిండిపోవాలి. ఎందుకు? వాళ్ళ స్వరూప స్వభావం అలాంటిది. అందువలన సత్వగుణం వారి గురించి ఏం చెప్పాము? వాళ్ళకి శబ్దాలు పడవు, వాళ్ళు ఎప్పుడు అంతర్మహంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, అదేవిధంగా జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వీరు ప్రతిదీ చేయడమే. మనం గీత ఒక పాఠం చెప్పిన తర్వాత ఆ స్వామీజీ ఇప్పుడు నువ్వేం చేయాలి అంటారు, అయిపోయింది, పప్పులు అడిగేశారు ఆల్రెడీ. చేయడమేమున్నది, జ్ఞానంలో తెలుసుకుంటే తప్ప చేయడమేమి ఉండదు. కానీ వాళ్ళు చేయడం అలవాటు కదా, రజోగుణ తత్వం. అందువలన ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ బలహీనత తెలుసుకున్నారు చాలా మంది గురువులు. ఓహో, వీళ్ళకి జ్ఞానం చెప్తే సరిపోదు, వీళ్ళకి ఏదో ఒక అభ్యాసం ఇవ్వాల, హోంవర్క్. అందుకే తీసుకురండి, ఆ యాగం చేద్దాం, వచ్చేయండి రాజశ్యామల యాగం చేద్దాం, నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు అంతే. ఓట్లతో నీకు పని లేదు, నువ్వు యాగం చేస్తే నువ్వు ముఖ్యమంత్రి కూర్చి ఖాళీగా ఉంది నీకోసం అంటాడు. వీళ్ళు నిజమే అనుకుంటారు. ఎందుకు? చేయడానికి అలవాటు పడ్డారు బాగా కదా, తెలుసుకునేది ఏముంది అందులో. అందువలన వీళ్ళెప్పుడు కూడా మొత్తం జనము, ఈ జన సంద్రోహము, ఈ సందడి కోరుకుంటారు. ఎవరు? రజోగుణం అధికంగా ఉన్నవారు. అందువలన ఒక 5 నిమిషాల పాటు వారితో ఎవరు మాట్లాడకపోయినా వాళ్ళు ఇంకా ఉండలేరు, చెల్లించిపోతారు అనమాట. అందువలన అందరితో కలిసిమెలిసి ఎక్కడికి వెళ్ళినా మన విజిటింగ్ కార్డు, ఇదండి మై విజిటింగ్ కార్డు, ఐఎమ్ సో అండ్ సో మిస్టర్ అండ్ మిస్సెస్, కార్డు ఇవ్వడము. వాళ్ళు మీ నెంబర్, కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్ ప్లీజ్, మీ కాంటాక్ట్ నెంబర్ అండి, ఎక్కడ ఉంటారండి, ఈ నంబర్లు అడ్రస్లు ఒక డైరీ పెట్టుకొని తిరుగుతుంటారు అన్నమాట. ఎందుకంటే ఎవరిని మిస్ అవ్వరు వాళ్ళు. ఈ విధంగా
ఒక్క క్షణం కూడా ఉండలేరు. గది తలుపులు బద్దలు కొట్టుకొని అయినా సరే బయటకు వచ్చేస్తారు. ఖాళీగా కూర్చోబోయే 5 నిమిషాలన్నా కూర్చోడు. ఆ పిల్లలు కానీ చిన్నపిల్లలు అవని పెద్దవాళ్ళు ఎవరైనా సరే వారిలో రజోగుణం అధికంగా ఉంటే వాళ్ళు ఇంక ఉండలేరండి. అందుకే ఈ తత్వం దాన్ని లాగుతుంది బయటికి. కాబట్టి వాళ్ళు చూడండి, అలాంటి రజోగుణం అధికంగా ఉన్నవారిని ఒక్కసారి మీరు ఒక గదిలో పెట్టి కొంత టైం ఉంచితే వాళ్ళ బాధ తెలుస్తుంది. చాలా నరక యాతన అనుభవిస్తారు. అదే సత్వగుణం అధికంగా ఉన్నవాడిని పెట్టారనుకోండి, హ్యాపీగా నో ప్రాబ్లం, థ్యాంక్ యూ, చాలా మంచి పని చేశారండి అంట. అందుకే ఎమర్జెన్సీ టైంలో చాలా మంది సాధువులకి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు జైల్లో పెడితే, చాలా మంచి పని చేశారమ్మా, ఇక్కడ మేము కాస్త భజనలు చేసుకుంటాం, రామ్ భజన అని చాలా మంది భజనలు చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. లేకపోతే ధ్యానం చేసుకునేవారు, జపం చేసుకునేవారు. ఎందుకు? వాళ్ళు జనంతో వెళ్ళి ఉండాలనే కోరిక లేదు కదా. అందువలన రాగాత్మకం అంటే, ఇక్కడ రాగం అంటే ఇంకేమో రాగం కాదండోయ్, అనుబంధము లేదా అనురక్తి అంటారు. అంటే మనుషులతో అలా గుచ్చుకొని ఖర్చుకొని అలాగ పట్టుకొని ఉంటారు అన్నమాట. కొంతమంది చూడండి, నడిచినప్పుడు కూడా బాగా పట్టించుకొని వెళ్తుంటారు. ఎందుకంటే ఎక్కడ భయం, ఒంటరితనం. రజోగుణం ఉన్నవారు వాళ్ళకి ఇల్లు చాలా పెద్దగా ఒకవేళ ఉన్నప్పటికీ, అనేక గదులు ఉన్నప్పటికీ, వారి పక్కన వేరే ఒకరు పడుకోకపోతే వాళ్ళకి భయం, ఆ నిద్ర పట్టదు ఒంటరిగా. అందుకే చూడండి, కొంతమంది మనం చూస్తుంటాం చిన్నపిల్లల్ని, వాళ్ళిద్దరు ముగ్గురు అలా గట్టి కౌగిలించుకొని పడుకుంటుంటారు చిన్నపిల్లలు. వాళ్ళకి తోడు లేకపోతే వాళ్ళ నిద్ర పట్టదు. పోని ఎవరూ లేరనుకోండి, ఆ తలగడ గట్టి పట్టించుకోను, ఆ దిండు గట్టి పట్టించుకోను, మంచం గట్టి పట్టించుకొని పడుకుంటారు. అంటే ఏంటి? వాళ్ళకి ఏదో ఒక తోడు ఉండాలి. ఇవన్నీ మనం గమనించామనుకోండి, మనకి ఏం తెలుస్తుంది అంటే, అయితే ఈ యొక్క రజోగుణము ఉండకూడదా? ఆ విషయం చెప్పలేదు భగవాన్ శ్రీకృష్ణ. రజోగుణం ఉండాలి. రజోగుణం ఉండకపోతే మీరు ఎటువంటి కర్మ చెయ్యలేరు. మరి రజోగుణం ఉంటే కదా కర్మయోగం పాటించాలి. కర్మయోగం అంటే కర్మ చెయ్యాలి కదా. కాబట్టి రజోగుణం ఇక్కడ మంచిదా చెడ్డదా అని చెప్పట్లేదు, దాని స్వరూపం మాత్రమే చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన రజోగుణం ఉండి తీరాల్సిందే. ఎందుకు? మనం అనేక సేవలు, అనేక పంచమహాయజ్ఞాలు, అనేక కర్మయోగం చేయాలన్నా రజోగుణం తప్పనిసరి. అయితే మరి రజోగుణం గురించి ఏం చెప్తున్నాము? మనం ఏం చెప్తున్నామంటే, ఏదైనా సరే అతిగా ఉంటే అది మనకి నష్టం కలిగిస్తుందని చెప్తున్నారు. అందువలన మనం చేయాల్సిన సాధనలన్నీ ఒక్కొక్కసారి చేయాలంటే దానికి వ్యసనంగా మారకూడదు అని చెప్తున్నాం. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. దేనికైనా సరే మీరు వ్యసనంగా మారిపోయారా, మీరు అవుట్. చివరికి అంటారు, ప్రతిరోజు భగవద్గీత క్లాస్ లేకుంటే నాకు ఉండలేకపోతానండి, ఒక్కరోజు హాలిడే ఇస్తే నాకు ఇంకా మనసు పనిచేయకి తలనొప్పి వచ్చి, అది కూడా వ్యసనమే, అది కూడా మీకు బంధిస్తుంది. లేకపోతే నేను ఉపవాసం ఉంటానండి, ఒకరోజు ఉపవాసం ఉండకపోతే నేను తట్టుకోలేను, ఆ ఉపవాస వ్రతం కూడా మీకు బంధించినట్టే లెక్క. ఏదైనా చెయ్యండి, అది లేకపోతే నేను ఉండలేను అనే మాట మాత్రం రాకూడదు. అలా వచ్చింది అంటే మీరు దానికి బానిస అయ్యారని అర్థం. కాబట్టి మంచి పనైనా చెడు పనైనా ఏదైనా సరే అది లేకపోతే నేను ఉండలేను అని మాట రాకూడదు అంటారు భగవాన్ శ్రీకృష్ణ. దీన్ని తృష్ణ అంటారు. తృష్ణ అంటే ఏంటి? కోరిక లేదా కామన. అంటే బాహ్య వస్తువుల మీద కోరిక. అనేక వస్తువులు కూడబెట్టుకుంటారు, ఇంకా అలాగా దాచుకోవడం. అంటే ఈ బహిర్ముఖంగా ఎప్పుడు చూసినా గంతులేస్తూ కింద మీద పడుతూ కబుర్లు, ఇవన్నీ గాసిప్స్, ఇవన్నీ కూడా రజోగుణం యొక్క ఫలితమే. అతనికి జీవితం మీద ఆశలు కోరికలు పొట్టలుగా ఉంటాయి, తీరవవి. ఎందుకు? తృష్ణా సంగ సముద్భవం. తృష్ణ అంటే తీరని కోరిక, కామన.
న జాతు కామ కామానాం భోగేన ఉపశామ్యతి అవిషా కృష్ణవర్త్మేవా భూయ ఏవాభివర్ధతే. మీకు యయాతి గురించి తెలుసు. ఆయన 2 సార్లు యవ్వనము తీసుకొని అప్పుడు కూడా కోరికలు తీరలేదు. ఇక చివరికి అనుకున్నాడు, ఈ సృష్టిలో పూర్తిగా కోరికలు తీర్చుకునే వ్యక్తి, సంపూర్ణంగా తీర్చుకునే వ్యక్తి ఉండరు అని అర్థమైపోయింది. ఎందుకు? ఈ కోరికలు అనేవి అజ్ఞానంతో పుడుతున్నాయి కాబట్టి, అజ్ఞానం అనేది ఒక అద్దు లేదు కాబట్టి, అనంతమైన ప్రకృతి నుండి, ఆ గుణముల నుండి, ఆ అజ్ఞాన తత్వం నుండి వచ్చిన కోరికలకి అంతం లేదు. మరి కోరికలు పోవాలంటే ఏం చేయాలి? అజ్ఞానం, దాని యొక్క మూలంలో మనము తీసి పడేసామనుకోండి, నాశనం చేసామనుకోండి అజ్ఞానాన్ని, అప్పుడు కోరిక అనేది జనించదు. ఎందుకు? నేను అనంతము పరిపూర్ణము అనే స్వరూపాన్ని అనుభవంలోకి వచ్చినప్పుడు కోరికలు రావు. ఆ జ్ఞానం ఒక్కటే మార్గం తప్ప కోరికలు తీర్చుకోవడం అనేది అసంభవం అని చెప్పారు యయాతి. అయితే మరి కోరికలు ఎలా పెరుగుతుంటాయి అంటే, అగ్నిలో, అంటే హోమములో మనం ఎలాగైతే అవిస్సు, ఆ యొక్క ఆజ్యం అంటే నెయ్యి వేస్తుంటే ఎలాగైతే అగ్ని అలా పెరుగుతూ ఉంటుందో, కోరికలు తీర్చుకుంటూ వెళ్తుంటే కోరికలు మరింత పెరుగుతుంటాయి వేగం. 10 కోరికలు ఉన్నాయి, 2 కోరికలు తీర్చిన ప్రయత్నించాము, 30 కోరికలు వచ్చాయి, 3 కోరికలు తీర్చిన ప్రయత్నించాము, 40 కోరికలు వచ్చాయి, 4 కోరికలు తీర్చిన ప్రయత్నించాం, 50, 100, 200, 1000, 10,000 కోరికలు పెరుగుతూ ఉంటాయి. నువ్వు తీర్చే కోరిక 1, 2 పెరిగేవి 100లో పెరుగుతాయి. నువ్వు ఎప్పుడు బయటపడతావు? అసంభవం అని చెప్పారు. అందువలన తృష్ణ అంటే ఈ కర్మ ఏంటి? రాగాత్మకము, అనురక్తి, అనురాగము ఎప్పుడు కూడా కలవడిగా జనముతో ఉండాలి. చిందులు వేయాలి, చిందులు తొక్కాలి, విందులు, వినోదాలు, యజ్ఞయాగాలు, కోరికలతో నిండిపోయి ఎప్పుడు కూడా ఆ వర్క్ అంటే వర్కహాలిక్ అంటారు, కర్మ వ్యగ్రత. సో ఈ విధంగా లక్షణం ఏంటంటే రాగాత్మకం, బంధించే స్వభావము. ఏ విధంగా బంధిస్తుంది? తత్ నిబధ్నాతి, రజోగుణం కూడా మిమ్మల్ని బంధించేస్తుంది బయటికి కనిపించిన తాళ్ళుతో. అది ఎలాగా? దేహినం కర్మ సంగేన బధ్నాతి, అంటే ఈ కర్మలు లేకపోతే నేను ఉండను. అందుకే కొత్త కొత్త ప్లాన్లు, ప్రాజెక్టులు, ఒక కర్మ చేస్తూ ఉంటారు, అది ఇంకా పూర్తి కాకముందే ఆల్రెడీ ప్లానింగ్స్. సో కర్మతో అలాగా బంధించబడి ఈ కర్మ రూపంగా వీళ్ళు బంధించబడతారు. అందువలన ఈ రజోగుణ యొక్క స్వభావం ఏమిటి? రాగాత్మకం, అంటే అనుబంధము, అనురాగము. మరి ఏ విధంగా బంధిస్తుంది? కర్మ ద్వారా బంధిస్తుంది. కర్మలు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని ఆ కర్మలు లేకపోతే వాళ్ళు ఉండలేరు ఒక క్షణం కూడా. సో ఈ విధంగా మనము రజోగుణం గురించి చూసాం. మూడవది ఏంటి? మూడవది కూడా ఒకటి ఉంది. ఏంటది? దాన్నే మనము తమో గుణము అంటారు. సో తమో గుణం ఏం చేస్తుంది మరి చెప్పాలి కదా. తమస్త్వజ్ఞానజం విద్ధి, తమస్త్వజ్ఞానజం విద్ధి, తమస్త్వజ్ఞానజం విద్ధి, మోహనం సర్వదేహినాం, మోహనం సర్వదేహినాం, మోహనం సర్వదేహినాం, ప్రమాదాలస్య నిద్రాభిః, ప్రమాదాలస్య నిద్రాభిః, ప్రమాదాలస్య నిద్రాభిః, తన్నిబధ్నాతి భారత, తన్నిబధ్నాతి భారత, తన్నిబధ్నాతి భారత, తమస్త్వజ్ఞానజం విద్ధి, మోహనం సర్వదేహినాం, తమస్త్వజ్ఞానజం విద్ధి,
మోహనం సర్వదేహినాం తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. ఆ ఇప్పుడు మనము సత్వగుణం చూసాము, రజోగుణం చూసాము. మీకు ఒకటి అర్థమైంది ఏంటంటే సత్వగుణంకి రజోగుణంకి వ్యతిరేకము, ఆపోజిట్. సత్వగుణం ఏమి శాంతిని కోరుకుంటుంది, ప్రశాంత కోరుకుంటుంది, నిశ్శబ్దం ఇలాంటివి కోరుకుంటుంది. అంటే నివృత్తి మార్గము అంటారు, నివృత్తి మార్గం. రజోగుణం ఏం చెప్తుంది? ప్రవృత్తి బయటికి లాగుతుంది, రెస్ట్లెస్గా కర్మలు యాక్షన్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. అందువలన దానికి ఎప్పుడు జనం తోడు ఉండాలి. అంగబలం అర్ధబలము, ఇటువైపు అటువైపు. గురువు గారు దిగారంటే కుడివైపు ఒక 1/2 డజను శిష్యులు, ఎడమవైపు ఒక 1/2 డజను భక్తులు, వెనక ముందు మేళ తాళాలతో పీఠాలు పట్టుకొని కొంతమంది, బ్యాగులు, వస్తువులు, దండ కమండలం అన్ని. అంటే ఇదంతా కూడా ఒక పెద్ద టీం అనమాట. ఒక క్రాఫ్ట్ అంటారు, క్రాఫ్ట్ లాగా. సో ఇదంతా ఒక టీం గ్రూప్ అనమాట. ఇదంతా కూడా మనకి ఏం తెలుస్తుంది? ఓహో, రజోగుణ ప్రభావము అని మీకు లోపల అనుకోవాలి, బయటికి చెప్పకూడదు. అయితే దీనికంతా ఆపోజిట్ సత్వగుణము ప్రధానము. కానీ ఈ తమోగుణం చూడండి, విచిత్రం. నా ఘర్కి నా ఘాటికి అంటారు దీన్నే. అంటే ప్రవృత్తి మార్గము కాదు, నివృత్తి మార్గము కాదు, మరి ఏ మార్గము అంటే అజ్ఞాన మార్గము అంటారు దీన్ని. అంటే తమో గుణం అజ్ఞానం నుంచి పుట్టింది. మొట్టమొదటి ప్రోడక్ట్ అజ్ఞానం నుంచి మొట్టమొదటి ప్రోడక్ట్ ఏంటి? తమో గుణం. అందువలన ఇది ప్రకృతి త్రిగుణాత్మలో భాగమే. ఎందుకు? ఇది లేకపోతే అసలు స్థూల సృష్టే జరగదు. సృష్టిలో ప్రతి వస్తువులోనూ మనకి ఒక స్థూలంగా ఉన్నది అంటే అది శరీరం అవని, ఏ వస్తువు అవని, యావత్తు సృష్టిలో స్థూలంగా ఉన్నదంటే దాంట్లో సత్వగుణం వస్త మేస్త ఉన్నట్టు లెక్క. అంటే సత్వ రజ తమో గుణాలు 3 కూడా ప్రకృతి నుండి వచ్చాయి. కాబట్టి యావత్తు సృష్టి అంతా కూడా ఈ 3 కలిసే ఉంటాయి. కాకపోతే వాటిలో శాతం ఏంటంటే ఆ పోర్షన్, ఏ భాగము ఎక్కువ తక్కువ అంతే తేడా తప్ప సత్వగుణము రజోగుణము తమోగుణం ఈ 3 లేకుండా సృష్టి ఉండదు. అది ముఖ్యంగా. మరి దీంతో సమస్య ఏమిటంటే ఎప్పుడు కూడా డల్గా నిరాసక్తి, ఆసక్తి లేకపోవడము, ఉత్సాహం లేకపోవడం, ఉల్లాసం లేకపోవడము, నా జ్ఞానము లేదు, నా కర్మ లేదు, ఏమీ ఉండదు. అంటే ఏంటి? డల్గా. కొంతమంది ముఖం ఎప్పుడు చూసినా ఏడుపు ముఖం అలాగా డల్లగా. అంటే మరి అనకూడదు కానీ ఏంటో మరి అర్థం కాదు. అంటే మన వాళ్ళు అంటారు బయట, ఏమయ్యా అని మొహమాల పెట్టావు, ఏదో భార్య చనిపోయిన భర్తలాగా అంటారు, లేకపోతే భర్త చనిపోయిన భార్యలాగా ఏదో ఒకటి, లేకపోతే ప్రాణ చేతులు విడిపోయారు, ఏదో ఒకటి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు డల్లగా, వాళ్ళ ముఖం చూస్తే మనకి ఎటువంటి ఒక ఉత్సాహం కూడా కలగదు. అంటే దాని ప్రభావము తమోగుణం అన్నమాట. అందువలన వాళ్ళకి 2 పనులు చేస్తారు. పోతే కుంభకర్ణులాగా నిద్రపోవడము, లేకపోతే ఆ నిద్ర మత్తులోనే ఉంటారు తప్ప ఆ మత్తు నుండి, అంటే ఆ స్లీప్ కైఫ్ నుండి బయటికి రారనమాట. దాని అర్థం ఏంటంటే మీకు వాళ్ళకి 2 ఉంటాయంట. ఒకటి నిద్రపోవడము, లేకపోతే నిద్ర మత్తులో తిరుగుతూ ఉండడం. బాగా మత్తు, నిద్ర మత్తు, డల్లు. కాబట్టి ఈ 2తో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి క్లారిటీ, జీవితం అంటే ఏంటి, అసలు మానవ జన్మ ఏంటి? మానవ జన్మ తినడానికే కదా. కావో పీవో మెర్రీ మజా కరో మజా. కేవలము తినడానికి ఉండడమే తప్ప, పడుకోవడం తప్ప వేరే ప్రధానంగా వాళ్ళకి లక్ష్యం అంటే ఏమి ఉండదు జీవితం. ఎందుకు? అసలు ఎటువంటి ఆలోచన
ఆ ధోరణి లేదు మనిషికి. ఆలోచించాలంటే దాంట్లో సత్వగుణం ఉండాలి. అధికమైన తమో గుణం వలన వాళ్ళకి జీవితంలో అసలు మనిషి జన్మ ఎందుకు పుట్టారు, మానవ జన్మ దుర్లభమా, దుర్లభం ఏమిటి అనిపిస్తుంది, విచిత్రం అనిపిస్తుంది వాళ్ళకి. అందువలన జంతూనాం నర జన్మ దుర్లభం అతో పుంస్త్వాం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ఏం చెప్పారు శాస్త్రములో? జంతువులన్నీ ప్రాణుల్లో మానవ జన్మ దుర్లభం అన్నారు. ఆ మానవ జన్మ పొంది కూడా వైదిక మార్గం అంటే సనాతన ధర్మములో పుట్టడం అనేది ఎంతో కష్టతరము, దుర్లభము. ఆ వైదిక మార్గ ధర్మంలో పుట్టినప్పుడు కూడా ఆ శాస్త్రం మీద మీకు శ్రద్ధ కలగడము ఇంకా దుర్లభము. శాస్త్రపై శ్రద్ధ కలిగింది కేవలం మెకానికల్ గా రికార్డింగ్ లాగా చదవడమే కాకుండా దాని మీద విశ్లేషించి వివేకం కలగడం ఇంకా దుర్లభము. వివేకం కలిగింది ఓబీటీకి ఏబీటీకి, అది ఓకే ఇది ఓకే, ఆ గురువు ఓకే, ఈ శాస్త్రం ఓకే, అన్నీ ఓకే అంటే చివరికి నువ్వు ఓకే కాకుండా పోతావు. కాబట్టి వివేకము చేసిన తర్వాత సత్యము అసత్యము తెలుసుకున్న తర్వాత సత్యాన్ని మనం కౌగులించుకొని అసత్యాన్ని విడిచిపెట్టగలగాలి. దానికి ఆ ధైర్యం, ధీరత్వం ఉండాలి మీ హృదయంలో. ఆ విధంగా కలగాలంటే అనేక కోట్ల జన్మలు ఎత్తిన తర్వాతే తప్ప మానవ జన్మ రాదని చెప్తుంటే అది దీనికి కనీసం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుంటది అనమాట ఈ తమోగుణం అధికంగా ఉన్నవారి ముందు. అందువలన వారికి మీరు ఎంత కంఠ రోదన చేసినా అరణ్య రోదనలాగా వాళ్ళకి ఏమీ పట్టదు. అందువలన వాళ్ళ జీవితంలో ఎటువంటి ఒక స్పష్టత ఉండదు. కేవలము రెండు కాళ్ళతో నడుస్తున్న జంతువుల మాదిరిగా ఉంటారు తప్ప ఎటువంటిది ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎటువంటి కర్మలు చెయ్యరు, ఎటువంటి ఆలోచనలు చెయ్యరు. నా జ్ఞానము లేదు, నా కర్మ లేదు, రెండింటికి చెడ్డ రేవడ వలె నా గర్కి నా ఘాటుకి అంటే త్రిశంకో స్వర్గం మాదిరిగా మధ్యలో ఉంటారు. ఇటు కర్మయోగము లేదు, అటు జ్ఞానయోగము లేదు, అటు ప్రవృత్తి లేదు, ఇటు నివృత్తి లేదు. కాబట్టి వీళ్ళు పెద్దగా ఏం చెయ్యరు. ఎందుకు? నేను ఎప్పుడు కూడా ఏ బిజినెస్ లో కూడా నేను ఫెయిల్ అవ్వలేదండి అని ఒక అతను అన్నాడు. అవునా? అబ్బా, అయితే యూ మస్ట్ బి ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, రైట్? నో నో నో, ఐ నెవర్ స్టార్ట్ ఎనీ బిజినెస్ అన్నాడు తర్వాత. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఏ వ్యాపారంలో ఫెయిల్ అవ్వలేదండి ఇంతవరకు. మనమేమనుకుంటాం? అబ్బా, వాట్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రెన్యూర్ అనుకుంటారు మీరు. రహస్యం ఏంటంటే ఆయన జీవితంలో ఇంతవరకు ఏ బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేయలేదు, ప్రారంభించలేదంట. ఇంకెందుకు విఫలం అవుతారు? అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటారంటే ఏ కర్మ ఏ కార్యము ఆరంభించుకోవడం కంటే ఆరంభించి ఫెయిల్ అవ్వడం చాలా గొప్పది అంటారు ఆయన, కృష్ణ పరమాత్మ. ఎందుకంటే మీకు రెండు ఉంటాయి జీవితంలో. చివరికి మనకు భయం ఏంటంటే, అన్నిటికంటే గొప్ప భయం ఏంటంటే మృత్యు భయం. మృత్యు భయం అనేది అది నిశ్చితం, మృత్యు అనేది నిశ్చితం. కానీ దాని మీద భయం పెట్టుకోవడం అనేది అజ్ఞానం. ఎందుకు అంటే మీరు ఏ పని చేసినా అది పూర్తి అవ్వడము అంటే విజయము పరాజయము 50-50%. 50% విజయం ఉంటుంది, 50% పరాజయం ఉంటుంది. కానీ నేను ప్రారంభించలేదు అనుకుందాం, అసలు నేను చెయ్యను అంటే 100% పరాజయమే ఖచ్చితం, నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే మీరు ప్రారంభించలేదు కాబట్టి. అందువలన మహా కలిగితే ప్రారంభించిన తర్వాత మహా పెద్ద నష్టం వాటిల్లంటే మీకు మృత్యువు. అది ఎలాగ నిశ్చితమే, డోంట్ వరీ అబౌట్ ఇట్. కాబట్టి ఈ తమో గుణం వల్లగా ఉండడం కంటే కర్మ చేయడం చాలా శ్రేష్టం. అయితే కర్మ వ్యగ్రతతో దానికి అంతు పొంతు లేని కర్మ చేయడము ఓకేనా? కాదు. దానికి కూడా ఒక లిమిట్ మీరు పెట్టుకొని తరువాత సత్వగుణం వృద్ధి చేసుకొని ఆ తరువాత 3 గుణములు దాటినటువంటి స్థితికి వెళ్ళాలి.
అయితే ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము మూడు కూడా బంధిస్తున్నాయి. ఎలాగా అంటే సత్వగుణం అనేది బంగారం చైన్లతో మనల్ని బంధిస్తుంటే రజోగుణం అనేది సిల్వర్ అంటే వెండి చైన్స్తో మనకి బంధిస్తుంది. మరి తమో గుణము ఇనుము చైన్లతో. టోటల్గా మీకు ఏమర్థమైంది? బంగారమైనా వెండి అయినా ఇనుమైనా మీరు కదలలేరు, ఎందుకు? బంధించబడ్డారు కాబట్టి. అందుకే అధిక తెలివితేటలు ఉన్నటువంటి ఎడారిలో ఉన్నవారు కొంతమంది ఆ ఎడారి అరేబియా రీజియన్లో కొన్ని రాజ్యాలు ఉండేవాళ్ళు. వాళ్ళు తప్పు చేస్తే బిహెడ్ అనమాట. బిహెడ్ అంటే ఏంటి? తల తీసేయాలన్నమాట. ఉరి శిక్ష. తల తీసేటప్పుడు వాళ్ళు కత్తితో తలని నరికేవారంట. ఒకవేళ రాజు కొడుకే తప్పు చేస్తే ఏం చేయాలి? రాజు కొడుకు గొప్పవారు కాబట్టి బంగారం కత్తి తీసుకురండి అనేవాళ్ళంట. అది నిజమో కాదో తెలియదు, చెప్తారు మన వాళ్ళు. అంటే బంగారం కత్తితో వాడిని కట్ చేసిన, ఇనుము కత్తితో చేసిన పోయేది ప్రాణమేగా. అందుకే మన వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటాము, ఏ రాయి అయితేనండి పండ్లు ఊడిపోవడానికి అంట. కాబట్టి ఏ గుణమైనా చివరికి మీకు బంధన తప్పదు, బంధనము. కాబట్టి అయితే ఓకే, మొదట్లో తమో గుణం బంధించడం కంటే రజోగుణ బంధనం కొంత మెరుగు, రజోగుణ బంధనం కంటే సత్వగుణం బంధనం కొంత మెరుగు. కానీ చివరికి చూస్తే మూడు గుణాల బంధనం నుండి మనము బయటపడాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ తమో గుణం యొక్క లక్షణం ఏంటంటే మోహనాత్మకం. మోహనం అంటే ఏదో మోహన్ రాగము కాదు, ఈ మోహనం అనేది ఏం కాదు. అంటే ఏంటి? మీలో మోహముతో నిండిపోయి ఆ భ్రాంతితో ఉంటారనమాట. అజ్ఞానం నిండిపోయి ఆ నిద్రమత్తులో ఆ నిర్లక్ష్యత, ఏది చెప్పినా నిర్లక్ష్యం, ఒక ఉత్తేజం, ఉత్సాహం, ఉల్లాసం కనిపించదు. వాళ్ళతో మనం చేస్తే మనం కూడా వాళ్ళ ఒక తమోగుణంలో జారిపోతాం. అంత ప్రమాదం అనమాట. అది ఒక మైకం, అది ఒక కైఫ్ అనమాట. అందువలన మామూలుగా ఈ మోహము చిన్నపిల్లల్లో ఉంటుంది. ఎందుకు? వాళ్ళు చదువులంటే చాలా నిర్లక్ష్యం అనమాట. అది తప్ప అన్నీ చేస్తారు వాళ్ళు చాలా చురుకుగా. చదువుకి వెళ్ళామంటే ఒక్కటే తమోగుణం బయటకు వస్తుంది అనమాట. సో బాగా చదివి వృద్ధిలోకి రావాలని చిన్నప్పుడు మనకు తెలియదు. ఎందుకు? ఇంకో చెప్పాను అనుకుని వినము. తల్లిదండ్రులు వాళ్ళు ఎంట పడుతూనే ఉంటారు. కానీ ఒకవేళ బాగా చదివితే వాళ్ళు ఒక మంచి జీవితం మీద క్లారిటీ వస్తుంది. అప్పుడేంటి? కొంతమంది చదివి 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 చదవడానికి కూడా ఎడిక్ట్ అయిపోతారు. కొంతమంది గురువు దగ్గర ఉపన్యాసాల ప్రవచనాలు విని 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 గురువుకి బాగా ఎడిక్ట్ అయిపోతారు వినడానికి. అందువలన 30 సంవత్సరాలు అలాగ వింటుంటారు. ఆ వినడం అలా ఒక రకమైనటువంటి ఆ మైకంలో ఉంటారు. వాళ్ళు ఏమి పొందరు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సంసారం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది సపరేట్గా. ఇక్కడ మాత్రం ప్రవచనం అది అలాగ వింటుంటారు. 30 సంవత్సరాల నుంచి వింటున్నారు. ఒకరు అన్నారు, స్వామీజీ మీ దగ్గర 25 సంవత్సరాల నుంచి వింటున్నాం మీ క్లాస్ అన్నారు. ఇంతకీ ఆ గురువు గారికి అవమానమా మర్యాద? నాకు తెలిసి అవమానమే. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి వచ్చి వింటున్నావంటే యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. నీకు ఏం పొందలేదు నువ్వు. అది స్పష్టం అయిపోయింది. కాబట్టి ఇక్కడ అందరికీ అది వర్తించదు. కానీ కొంతమంది వినడం వరకే వాళ్ళు పని పెడతారు. తర్వాత క్లాస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళదే, వాళ్ళ జీవితంలో అన్వయించుకోరు. కాబట్టి ఇది కూడా ప్రమాదమే. అందువలన తమో గుణం ఏ విధంగా బంధిస్తుంది మనకి అంటే ప్రమాదాలస్య నిద్రాభిహి తన్నిబధ్నాతి. చూసారా? ప్రమాదం అంటే ఇక్కడ యాక్సిడెంట్ కాదు, ఇది సంస్కృత ప్రమాదం. అంటే ఏంటి? నిర్లక్ష్యం, నిర్లజ్జ, నిరాసక్తి, నిరుత్సాహం, అశ్రద్ధ, అంటే డల్, విట్టెడ్, కంప్లీట్ విట్టెడ్ పర్సన్ అనమాట. సో మానవ శరీరాన్ని సద్వినియోగం చేయనటువంటి, అంటే ఎటువంటి ఏ ప్రయోజనానికి పనికిరాదు అనమాట. ఆయన కేవలము 2 కాళ్ళతో తిరుగుతున్నటువంటి జంతువుతో సమానం. అందువలన ఇక్కడ మొత్తం ప్రమాదం అంటే బద్ధకము, నిర్లక్ష్యము, ఇవన్నీ ఉంటాయి నిద్ర. సో వాళ్ళు చేస్తున్నది ఏమిటి? ఉంటే నిద్రమత్తులో ఉంటారు, లేకపోతే నిద్రపోతుంటారు. ఇది వాళ్ళ యొక్క ప్రాబ్లం. అందువలన జాగ్రత్త అవస్థ అనేది ఒకటి ఉన్నది,
మన కర్తవ్యం ఒకటి ఉన్నది ఏడుస్తుంది అనేది వాళ్ళకు పట్టదు. సో ఈ విధంగా నిద్రతోనూ నిద్రమత్తుతో తూగుతూ జూగుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ విధంగా బంధింపబడతారు. అందువలన మీరు ఒక విషయం గమనించాలి, వాళ్ళకి ఎటువంటి పుణ్యమూ రాదు, వాళ్ళకి ఎక్కువగా పెద్దగా పాపము రాదు. ఎందుకు? ఈ కర్మ చేస్తేగా జీవితంలో. అందువలన ఎక్కడ ఉన్నారు అక్కడే ఉంటారు. అంటే జంతువుల్లాగా. జంతువులకి పెద్ద పుణ్యపాపాలు ఉండవు. ఎందుకు? అవి పుణ్యకర్మలు చెయ్యవు, పాపకర్మలు చెయ్యవు. స్వాభావికంగా ఎలా అనిపిస్తే అలా పోతారు. వాళ్ళని మన్మాని కామ్ కర్తా హే అంటారు. అంటే మనసు తోసినట్టు వెళ్ళిపోవడమే. వివేకం ఉండదు. ఆ కోవకు చెందిన వాళ్ళే తమో గుణం అధికంగా ఉన్న వాళ్ళని భగవాన్ శ్రీకృష్ణ చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ మూడింటి చెప్పారు కదా, ఈ మూడింటిని ఒక్కసారి సమ్మరైజ్ చేస్తున్న భగవాన్. అంటే మనకి ఆయన టీచింగ్ ఎలాగుంటుందంటే వివరించడము, మళ్ళీ ఒక సారాంశంగా చెప్పడం. వండర్ఫుల్ టీచింగ్. అందువల్ల చూడండి, సత్వం సుఖే సంజయతి, సత్వం సుఖే సంజయతి, సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, రజః కర్మణి భారత, రజః కర్మణి భారత, జ్ఞానమావృత్య తు తమః, జ్ఞానమావృత్య తు తమః, జ్ఞానమావృత్య తు తమః, ప్రమాదే సంచయత్యుత, ప్రమాదే సంజయత్యుత, ప్రమాదే సంజయత్యుత, సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, సత్వం సుఖే సంజయతి, రజః కర్మణి భారత, జ్ఞానమావృత్య తు తమః, ప్రమాదే సంజయత్యుత, జ్ఞానమావృత్య తు తమః, ప్రమాదే సంజయత్యుత, జ్ఞానమావృత్య తు తమః, ప్రమాదే సంజయత్యుత. ఉత్తమం. అందుకే ఈ ఏదైతే ఈ తమో గుణం ఉన్నదో దాని గురించి ఏం చెప్తారంటే మనలో ఒక మేలుకొలుపు అన్నమాట. ఏంటి? ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందు నా జ్ఞానంబు నార్జించి తాపంబు బాపుకో మనసా, సంసారమందలి అల్ప సుఖమును చూసి మురుసుపోవగనేల మనసా, ఆనందముగా తోచు విషయ భోగములన్నీ మూన్నాల ముచ్చటే మనసా, సంసార కూపమన దిక్కు తోచకయుండి విలపించుటేలకు మనసా, గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోబోయి మనసా. అంటే మనసుకి మానసిక బోధ చేయాలి మనం. అందుకే అందరు చూస్తున్నట్టు మనలో మనం మాట్లాడుకుంటే లేదో తేడా అనిపిస్తుంది. అలా కాకుండా ఏకాంతం ఉండేటప్పుడు మీ మనసుకి మీరు సర్ది చెప్పుకోవాలి. ఎలాగైతే మన పిల్లవాళ్ళకి ఎలాగైతే మనం సర్ది చెప్తామో, మన పెంపుడు జంతువు ఎలాగైతే కుక్క పిల్ల కానీ ఏదైనా గుర్రం కానీ ఆవు కానీ ఎద్దు కానీ ఏదైనా సరే మనం మొదట్లో ఎలాగైతే ఆలనా పాలన చేస్తామో ఆ విధంగా మన మనస్సుకి మనము నచ్చి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ శ్లోకములో ఈ మూడింటి యొక్క ఒక సమ్మరీగా చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? 3 గుణాలు వాటి పద్ధతిలో వాటిని మనకి బంధిస్తాయి. వాటి స్వరూపం వేరు. అవి లేనిదే ఉండలేని పరిస్థితి తీసుకొస్తాయి. అంటే ఏంటి? మీరు ఏ గుణంకి అలవాటు పడినా, ఏ గుణం మీలో అధికంగా ఉన్నా దాని యొక్క లక్షణం ఏంటంటే అది లేకపోతే నేను చనిపోతాను అనే ఒక భ్రమ కలిగిస్తుంది మీకు. అందుకే చూడండి, ఒక వ్యక్తి
రోజుకి 30-40 సిగరెట్లు తాగుతారు, చైనీస్ స్మోకర్ అంటారు. అయితే ఒక్కసారి డాక్టర్ చెప్పి నీ యొక్క లంగ్స్ మొత్తం ఖరాబ్ అయినాయి, పాడైనాయి, కాబట్టి నువ్వు ఇంకా మరి ఎక్కువ రోజులు బ్రతకవు, కాబట్టి ఇమ్మీడియట్లీ స్మోకింగ్ ఆపాలి అంట. ఇంటికి వస్తాడు, చెప్తాడు ఏమైంది, భార్య చాలా ప్రేమగా అడుగుతాడు ఏమైంది, నీ స్మోకింగ్ పూర్తిగా మానేయాలా. అయితే మరి మానేస్తారా, మానేస్తాను కానీ మానేస్తే బ్రతకనేమో, మానకపోయినా బ్రతకను, మానినా బ్రతకను, ఎందుకు మానేశానంటే స్మోకింగ్ లేకపోతే నేను బ్రతకలేను అని ఆయన భ్రమ. అప్పుడు పాపం అమాయకురాలైనటువంటి ఆ స్త్రీ ఏమంటదంటే, ఏమండి ఇప్పటికే 30 తాగుతున్నారు కదా, కనీసం రోజుకి ఒక 10 తాగండి అంటారు. ఎందుకంటే నిజంగా ఆయన సిగరెట్ తాగకపోతే చనిపోతుడేమని భయం. అదంతా ఒక మోహం, అదొక భ్రమ. సో ఈ విధంగా మనం మంచి పని అయినా చెడు పని అయినా అది లేకుంటే నేను బ్రతకను అనే భ్రమ మనలో కలగకూడదు. అందుకే ఈ 3 గుణాలు కూడా బంధిస్తాయి అన్నదానికి కారణం ఏంటంటే, జ్ఞానం తెలుసుకోవడం అనేది మంచిదే, కానీ నిరంతరం అదే ధ్యాసలో అదే చింతనలో అది ఎప్పటికీ తీరదు. అది ఒక ఎండమావిలాగా తీరనటువంటి కోరిక పెట్టుకుంటూ అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అలాగే ఉండడం కూడా సత్వగుణంగా మీరు బంధించబడుతున్నారనే విషయం కూడా మీకు తెలియదు. ఆ తరువాత ఆ విధంగా ప్రశాంతతగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, తెలుసుకోవాలి. ఈ విధంగా సత్వగుణంతో కూడా బంధించబడతారనే విషయము మనకు భగవద్గీతలో స్పష్టం చేశారు. అందువలన అతి సర్వత్రా వర్జయేత్ అంటారు, అంటే దేంట్లో కూడా అతి పనికిరాదు. అందువలన సత్వం సుఖే సంజయతి, అంటే సత్వగుణము ప్రశాంతత కోరుకుంటుంది. అయితే స్వామి ప్రశాంతత కోరుకోవడం తప్పు ఎలాగవుతుంది? తప్పు అవ్వలేదు, తప్పు కాదు, కరెక్టే. కానీ చిన్న డిస్టర్బెన్స్ కలిగిన మీరు తట్టుకోలేరు, అది మీలో ప్రాబ్లం అనమాట. ఆ సెన్సిటివ్నెస్ కూడా ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉండే వ్యక్తి, ఒక చిన్న పిల్లలు వచ్చాయనుకో, ఆ రోజు ఎవరికైనా తీసుకుని వచ్చామనుకోండి, ఆయన చిన్నపాటి అల్లరి చేస్తే మీరు చింతాక్రాంతులు అయిపోతారు. అదేవిధంగా మనం జ్ఞానం తెలుసుకోవడానికి అలాగ వెతుకుతూ వెంటాడి తిరుగుతూ ఉంటారు. కొత్త తెలుసుకోవాలని. ఎవరితో కలవరు, ఎవరితో ఇటువంటి కార్యాలకి మీరు పెద్దగా శ్రీకారం చుట్టరు. ఎప్పుడు కూడా మీ ఏకాంతంలో మీ యొక్క నిశ్శబ్దాన్ని చెదరకుండా ఉండేందుకు జాగ్రత్తగా కాసుకుంటారు. ఇది ఎలాంటిదంటే, ఒకసారి స్వామి చిన్మయానంద గారు సత్సంగానికి ఒక అమ్మగారు పిలిచారు. ఆయిల్ పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ ఎలాగేస్తారు? ఆయిల్ పెయింటింగ్ అంటే స్థిరంగా నిలకడగా ఉన్నటువంటి నీటి పైన ఆ అమ్మగారు పెయింటింగ్ వేశారు. అంటే నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా, స్థిరంగా, నిలకడగా, నిశ్చలంగా ఉండాలి, నీరు కదలకూడదు. అద్భుతమైనటువంటి కృష్ణార్జును ఉన్నటువంటి రథం మీద ఉన్నట్టుగా ఆ గీతాచార్యుడు ధనుర్ధర్ అర్జును ఉన్నటువంటి పెయింటింగ్ వేసింది అమ్మ. మరి అప్పటికే గీత జ్ఞాన యజ్ఞాలు చేస్తూ ఒక స్వామి మంచి ఆ గురువు గారిని ఒకసారి చూస్తే ఆశీర్వాదం వస్తుంది అనే ఆనందంతో ఆ తల్లి చిన్మయానంద గురుదేవుని ఆహ్వానించారు, సత్సంగాన్ని వచ్చారు. ఆయన వస్తే అక్కడ ఊరుకుంటారా? చేతులు ఇలా ఊపుకొని రారు కదా. ఆయన పక్క లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఒక 20 మంది చేరుతారు ఆటోమేటిక్. అందరూ వచ్చారు, ఓకే లెట్ దెమ్ వెల్కమ్. వచ్చాక ఒక గదిలో సెపరేట్గా పెయింటింగ్ వేశారు. అది కొంచెం చిన్న గది. స్వామీజీ గారు లోపలికి వెళ్ళారు, చూపెడుతుంది అమ్మ. అబ్బా అద్భుతం అంటున్నారు స్వామీజీ. ఈలోగా గురువు గారు ఎప్పుడైతే వెళ్ళారో తోసుకుంటూ నెట్టుకుంటూ, మనకు తెలుసు కదా స్వామీజీ దగ్గర ఉండి మనం కూడా పడాలి, మనం కూడా చూడాలి, ఇది ఒక వ్యామోహం ఉంటుంది మనకి, ఈ భ్రమ. అందరూ కూడా తోచుకుంటూ నెట్టుకుంటూ స్వామీజీ దగ్గరికి వచ్చారు. ఊపిరాడక చెమటలు పట్టేస్తున్నారు. అయితే మన వారిలో కొంతమంది కర్మయోగం ఉన్నది కదా, సేవా బుద్ధి, వెంటనే అక్కడ స్విచ్ ఆన్ చేశారు. ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే ఆ నీరు కదిలి ఆ రథం అటువైపు ఒక మూల, ఇటువైపు అర్జున్ తలకాయ, అటు చేతులు, మొత్తము ఆ పెయింటింగ్ అంతా చెదిరిపోయినది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సత్వగుణం కూడా ఆ నిలకడగా ఉన్న నీటిపైన ఉన్నటువంటి పెయింటింగ్ లాంటిది. దానికి ఏమాత్రం డిస్టర్బెన్స్ కలిగినా వారు తట్టుకోలేరు. అంటే దీని అర్థం ఏంటి? అన్ని పరిస్థితుల్లో కూడా మీరు చెలించకుండా స్థిరంగా ఉండడం మనకు కావాలే తప్ప
కేవలము నేను నాతో పాటు ఎవరు లేరు కాబట్టి నేను మౌనం, నాకు చేయడానికి ఏమీ కెపాసిటీ లేదు కాబట్టి నేనేమో నివృత్తి, నా నా దగ్గర ఏమి ఉంటే కదా త్యాగం చేయడానికి ఏమీ లేదు కాబట్టి నేను గొప్ప త్యాగిని. అందుకే మనము బుద్ధ భగవాన్ లాంటి ఒక యువరాజు అన్ని త్యాగం చేసి సన్యాసం తీసుకుంటే అబ్బా అహో బలా బలా అంటారు. ఇంట్లో కనీసం 3 పూట్ల భోజనం రాదు, ఆయనేమో నేను మొత్తం త్యాగం చేస్తానండి, నేను సన్యాసం తీసుకున్నాండి. నువ్వు త్యాగం చేయడానికి నీ దగ్గర ఏమి ఉంటే కదా. కాబట్టి మనం ఏంటంటే అన్ని ఉన్నప్పటికీ కూడా అవి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఒకే స్థిరత్వంగా ఉన్నప్పుడే మీరు 3 గుణములను జయించినట్లు లెక్క. అందుకే సత్వం సుఖే సంజయతి, మీకు ఏకాంతాన్ని కోరుకుంటారు. నిశ్శబ్దాన్ని కోరుకోవడం కూడా ఒక రకమైన బంధనమే అవుతుంది. ఎందుకు? ఆ నిశ్శబ్దం లేకపోతే మీకు తట్టుకోలేదు. ఈ విధంగా మీకు ఆ ప్రశాంతత, సుఖము, ఆ జ్ఞానం అనే ద్వారా మీకు బంధిస్తుంది సత్వగుణము. మరి రజోగుణం ఏంటి? కర్మని, రజ కర్మని భారత అంటే రజోగుణము కర్మ మీద ఆసక్తి, కర్మ మీద సంఘం పెట్టుకొని కర్మ 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 అంటూ నిరంతరం బహిర్ముఖంగా ఆ కర్మతోనే మీరు మమేకం అయిపోయి కర్మ చేయకపోతే కాలు చేయి లాగేస్తే మనకి లాగేస్తే పీకేస్తే. ఎందుకు? నిరంతరం చేస్తూనే ఉండాలి వాళ్ళు. అందువలన కర్మ చేయడం వల్ల మంచిదే, కానీ ఆ కర్మ లేకపోతే నేను బ్రతకలేను అనే ఆ బానిసత్వం అనేది మిమ్మల్ని బంధిస్తుంది. అందువలన అలాగే నిశ్శబ్దాన్ని అనుభవించినా కూడా మీకు తప్పు లేదు, కానీ నిశ్శబ్దం లేకపోతే నేను ఉండలేను, ఇది మీకు బంధనము, ఇది సమస్య. ఈ విధంగా మరి తమో గుణం ఏం చేస్తుంది? తమ ప్రమాదే సంజయతి ఉత. సంజయత్యుత అంటే ఏంటంటే తమో గుణము ప్రమాద, నిర్లక్ష్యము, నిద్ర, ఆలస్యము ఇలాంటివి, వీటితో మిమ్మల్ని పూర్తిగా బంధించి మీ వివేక జ్ఞానాన్ని ఈ అగ్నికి ఎలాగైతే పొగలా తప్పేస్తుందో, అద్దం చూడకుండా ఆ దుమ్ము ధూళి మురికి ఎలాగైతే అంటుతుందో, మీ వివేక బుద్ధిని ఈ యొక్క అజ్ఞానమనే ఆవరణము కప్పివేస్తుంది. జ్ఞానమావృత్య తమ ప్రమాదే సంజయతి, మిమ్మల్ని నిర్లక్ష్యము, నిరాశక్తి, నిద్ర జనరేట్ చేసి పూర్తిగా మీ వివేక జ్ఞానాన్ని కప్పివేస్తున్నాయి. చూసారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫైనల్గా ఏం చెప్తున్నారు? సత్వగుణము మీకు సుఖము, శాంతి కావాలని ఎలాగైతే ఆరాటపడుతుంటారో ఆ విధంగా మీరు బంధింపబడతారు. రజోగుణము కర్మలు చేయాలనే దానిపైన బంధింపబడతారు. తమో గుణము నిర్లక్ష్యము, అశ్రద్ధ, నిద్రమత్తుతో జీవితాన్ని గడిపేస్తూ. ఈ 3 గుణాలను మీకు ఎలా తెలుస్తాయంటే విభీషణ సత్వగుణ సంపన్న, రావణ రజోగుణ సంపన్న, కుంభకర్ణ తమోగుణ సంపన్నగా మన రామాయణంలో పాత్రలు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి రేపటి నుండి వీటి యొక్క ఏంటి అంటే వీటి యొక్క గతి, ఇవి అధికంగా ఉన్నప్పుడు కలిగే ప్రయోజనము, ఇటువంటివి రేపటి క్లాసులో చూస్తాం. ఈ యొక్క గుణత్రయ విభాగ యోగం అనేది మీకు నిరంతరము మీ నిత్య జీవితంలో ప్రతి సమయంలో కూడా అవసరం. కాబట్టి ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి రేపు క్లాసులో కొనసాగిద్దాం. హరి ఓ తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.